హాయ్ హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సుమా. ఇదైతే రథసప్తమి రోజు వ్లాగ్. నేనైతే మార్నింగ్ 3కే లేచాను, కానీ చలికాలం కదా అలా కాసేపు పడుకొని 3:45కి అయితే లేచాను. తర్వాత దుప్పట్లు ఫోల్డ్ చేసి బ్రష్ చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ముందు రోజు నైట్ మా అమ్మ చూసారా రథం ముగ్గు ఎంత బాగా వేసిందో, కలర్స్ కూడా వేసింది. మార్నింగ్ స్కూటీ పైన నేను అమ్మ అయితే ఇంటి దగ్గర నుండి బార్వా బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇదైతే మా పక్కన విలేజ్ పలాస్పురంలో ఉన్న చింతామణి అమ్మవారి టెంపుల్. చలికాలం కదా చాలా చలిగా ఉంది, మొత్తం ఓపెన్ ప్లేసే. మా అమ్మ చూడండి ఎలా వణికిపోతుందో. అండ్ ఫైనల్లీ అలా కాసేపు డిస్టెన్స్ వెళ్ళాక బార్వా అయితే రీచ్ అయిపోయాం. ఆ రోజు సండే కదా, రథసప్తమి రోజు క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. 2 వీలర్స్ 3 వీలర్స్ కూడా లోపల వరకు అలో ఇవ్వలేదు. సో మేమైతే స్కూటీ సైడ్కి పార్క్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాము చాలా డిస్టెన్స్. మా పెద్దనాన్న పెద్దమ్మ మా అత్తమ్మ మామయ్య అండ్ మా తమ్ముడు కూడా వచ్చారు. అక్కడ మా మామయ్య చూసారా మీకు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. మేమైతే ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతోనే వెళ్తాము. అండ్ ఫైనల్లీ సమ్ డిస్టెన్స్ వాక్ చేశాక బార్వా బీచ్ లోపలికి అయితే రీచ్ అయిపోయాము. ఫర్ ద ఫస్ట్ టైం బార్వా బీచ్లో గంగా హారతి అయితే ఇచ్చారు. అక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా, సో ఫ్రీ టీ కూడా సప్లై చేస్తున్నారు. నాకైతే టీ అలవాట్లేదు, మా ఫ్యామిలీ వాళ్ళందరూ తాగారు. ఫ్రీ టీ అని తక్కువ అంచనా ఏం వేయకూడదు, టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ బాగా సప్లై చేశారు. అండ్ ఇక్కడ గంగా హారతి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మేము వెళ్ళగానే జిల్లేడాకులు అండ్ రేమకాయ పట్టుకొని నేనైతే బీచ్ లోపలికి స్నానంకి అయితే వెళ్ళాను. ఫైనల్లీ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. గంగా హారతి అయ్యాక మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ పిడకలు పెట్టేసి ప్రసాదం అయితే చేస్తారు. క్రౌడ్ చూసారా ఎంత ఎక్కువగా ఉన్నారో. గంగా హారతి కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడైతే ఇత్తడి దాంట్లో పాలు పోసి పాయసం అయితే చేస్తారు. నేనైతే రథసప్తమికి ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇదే మా ఫ్యామిలీ, అమ్మ అత్తమ్మ పెద్దమ్మ మామయ్య అండ్ ఫైనల్లీ పెద్దనాన్న గారు కూడా వచ్చారు. అందరం కలిసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ కాసేపు అయ్యాక బొట్లన్నీ పెట్టుకొని మా పెద్దమ్మ అయితే నాకు ఇక్కడ గంధం పెడుతున్నారు. తర్వాత ఇక్కడ ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తున్నారు. నేను కూడా బియ్యం వేసా పాల్లో. ఇదంతా అయ్యాక నేను మళ్ళీ సన్ రైజ్ కోసం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ సమ్ డ్యూయల్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. క్రౌడ్ చూసారా, అందరూ సన్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రోజు సన్ మాత్రం చాలా లేట్గా వచ్చింది. చీకటి ఉండగానే సన్ వస్తుందేమో అని అనుకున్నా, కానీ చీకటి మొత్తం అయ్యి మార్నింగ్ అయిపోయింది. సన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ టైం అయితే 6:40కి వచ్చింది. సన్ రాగానే ఒక్కసారి ప్రతి ఒక్కరు చాలా బాగా రియాక్ట్ అయ్యారు.
ఫైనల్లీ సూర్యదేవుడైతే వచ్చేసాడు. నేనైతే కొన్ని సూర్య నమస్కారాలు చేశాను. తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా ప్రిపేర్ అయిపోయింది. పూజ కూడా చేశారు మా అమ్మ వాళ్ళు. ఇక్కడ ఈ చిన్న పిల్లలు చూడగానే నాకు చాలా బాధ అనిపించింది అసలు. తర్వాత పూజ అంతా అయ్యాక హారతి కూడా ఇస్తున్నారు. మంగళం మకర మంగళం మంగళం మకర మంగళం మహాదేవ మంగళం హరి మంగళం మకర మంగళం ఓం నమః శివాయ ఇక్కడ ఒక క్రేజీ థింగ్ అయితే జరిగింది. పెట్ డాగ్స్ని కూడా తీసుకొచ్చి బీచ్లో అయితే స్నానం చేయించారు. అండ్ తర్వాత మా అమ్మ వాళ్ళు ఇక్కడ సూర్య నమస్కారాలు అయితే చేస్తున్నారు. మొత్తం అయిపోయాక మేము చేసిన పూజ తెచ్చేసి బీచ్లో అయితే కలిపేయాలంట. ఇక్కడ మా పెద్దమ్మ అయితే చూసారా, పూజను మొత్తం ఇలా ప్లేట్లో తీసుకొని వెళ్ళి బీచ్లో అయితే కలిపేసాము. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నారంటే, మార్నింగ్ మేము వెళ్ళే టైంలో, స్నానం చేసే టైంలో చెంబు అయితే వదిలేశారు. ఇక్కడ ప్లేట్ కూడా వదిలేస్తారని నవ్వుతున్నారు. నేనైతే సమ్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేసా లాస్ట్కి. మీరు కూడా చేసేయండి. అండ్ ఫైనల్లీ నేను పడిపోయాను కూడా. మొత్తం రెండోసారి కూడా తడిచిపోయాను. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రథసప్తమి వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాందా చంద్రుకి మొత్తం అయిపోయాక బీచ్ నుండి బయటకైతే వచ్చేసాం. బయట అయితే ఇవన్నీ పెట్టారు. అండ్ ఫైనల్లీ పులిహోర ప్రసాదం కూడా తిన్నాను. అండ్ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. మేము వచ్చేసరికి మార్నింగ్ 9:30 అలా అయిపోయింది. క్రౌడ్ అయితే తగ్గిపోయారు అలా అలా. ఫైనల్లీ మా విలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. మా విలేజే జింకిభద్ర. అండ్ ప్రసాదం కూడా తినేసా. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.